హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. కేసీఆర్ 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు. చేస్తే ఒకడో ఇద్దరో లుచ్చాగాళ్ల ఫోన్లు చేసుండొచ్చు, నాకేం తెలుసు. దొంగల ఫోన్లు ట్యాప్ చేయడమే పోలీసుల పని. దానికేదో అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్లు రచ్చ. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఇదంతా. సీఎం రేవంత్ రెడ్డి ఈ లీకులు బంద్ చేసి నీకు చేతనైతే దమ్ముంటే చర్యలు తీసుకో అని కేటీఆర్ సవాల్ విసిరారు. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీదకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు.